నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్, అలాగే మోటివేషనల్ స్పీకర్, అలాగే ఎక్స్ ఎస్బీఐ ఎంప్లాయ్. సో మరి సార్ని ఇవాళ మనం అడగబోయే టాపిక్ ఏంటి అని అంటే ఆర్కిటెక్చర్కి సంబంధించి. అసలు ఆర్కిటెక్చర్స్ కోర్స్పై మీ అభిప్రాయం ఏంటంటే, సార్ దృష్టిలో అసలు ఆర్కిటెక్చర్ కోర్స్ కరెక్టేనా? ఇప్పుడు ఎవరైతే మరి కమింగ్ ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఇంకా ఏదైనా మంచి కోర్స్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఆర్కిటెక్చర్ బెస్ట్ అని చాలామంది అంటున్నారు. మరి నిజమా కాదా అనేది మనం సార్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆర్కిటెక్చర్ కోర్స్ పై ఈ మధ్య క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సార్. అది బెటర్ అయినా, మంచి కెరీర్ ఆప్షన్ అయినా, దానికి ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి, ఏ ఏ ప్లేసెస్లో ఉంటాయనే క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్కి వస్తున్నాయి సార్. మరి దీనిపై ఏమంటారు? ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అది. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎస్. సో డిజైనింగ్. ఆర్కిటెక్చర్ అంటే డిజైనింగ్. ఇప్పుడు మామూలుగా ట్రెడిషనల్గా ఉండేటువంటి హౌసెస్, పాతకాలంలో మనకు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, ఇవాళ మనం ఎలా ఉన్నామంటే పోటాపోటీ పడుతున్నాం. మేము మీకంటే ముందున్నాము, మేము మా దగ్గర మీకంటే బాగున్నాయి అని హైదరాబాద్ బిల్డర్స్, హైదరాబాద్లో చూస్తే బెంగళూరు దాటి పూణేని దాటి మనం ఉన్నాం. అలాంటి అంటే ఒక బ్యూటీ ఆఫ్ హౌస్ ఎలా కట్టారు, ఆ క్రీపర్స్ ఎలా వస్తున్నాయి, గ్రీన్ వెర్టికల్ గ్రీన్ గార్డెనింగ్ అనమాట. వెర్టికల్ గ్రీన్ గార్డెనింగ్ పైకి ఎలా పాకుతున్నాయి చూసారా లేదు? గులాబీ పూలు మా చిన్నప్పుడు అన్నీ ఓన్లీ 3 ఫీటు 4 ఫీట్ దాకానే ఉండేవి చెట్లు అనుకుంటే, ఇవాళ పాకేడి చెట్లు వచ్చి పాకేడి గులాబీలు వస్తున్నాయి, పైకి వెళ్తున్నాయి అనమాట. అన్ని గులాబీలు వస్తున్నాయి. అంటే ఏ ఫ్లోర్ వాళ్ళకి కావాలంటే ఆ ఫ్లోర్లో గులాబీలు తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు. అలా అయితే అందంగా అలా ఉంటాయన్నమాట. సో ఈ విధమైనటువంటి ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది? మామూలుగా గార్డెనింగ్ చిన్నగా ఫ్లాట్ గార్డెనింగ్ ఉండేది. ఇప్పుడు మనకు కావాలని చెప్పి ప్రకృతిని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్ఫేస్ మీద ప్లెయిన్ ల్యాండ్ని కూడా చక్కగా అలా స్లోప్ వచ్చి, ఆ స్లోప్ మీద గార్డెనింగ్ వచ్చి, గ్రాస్ వచ్చి, రకరకాలైనటువంటి గ్రీన్ గ్రాసే కాదు, రెడ్ గ్రాస్, అలా రకరకాలైనటువంటి గ్రాస్ కూడా వచ్చాయి. ఎలా అయితే ఫ్లవర్స్లో డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చాయి, ప్లాంట్స్. మీరు ఎస్పీరియం పార్క్ అది వెళ్ళారంటే వరల్డ్లో అన్ని ప్లాంట్స్ తీసుకొచ్చి ఎస్పీరియం పార్క్లో పెట్టారు. సో అలాగా ప్లాంట్స్లో కూడా ఎస్కవేట్ చేసి, అంటే 4 ఏళ్ల ప్లాంట్స్ 3 ఏళ్ల ప్లాంట్స్ తీసుకొచ్చి అవన్నీ కూడా పెట్టి, ఇలా అందాన్ని, ప్రకృతిని అందాన్ని ఎన్హాన్స్ చేస్తూ, తర్వాత మరి కన్వీనియన్స్ ఇంటర్నల్గా ఇళ్లలో చూస్తే, గత కాలంలో చూస్తే పెద్ద పెద్ద ఇళ్ళు మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడు పెద్ద ఇళ్లలో ఎలాగ అందంగా దాన్ని తీర్చిదిద్దాలి, ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఏ కలర్ ఎక్కడ ఉండాలి, ఈ కలర్స్ కూడా కలర్ థెరపీ అని, నార్త్ సైడ్ ఏ కలర్ ఉండాలి, వెస్ట్ సైడ్ ఏ కలర్ ఉండాలి, ఇలా రకరకాల చెట్లు ఉండాలి. ఇలా అన్నీ కూడా డిజైన్ చేస్తూ పోటాపోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి ఆర్కిటెక్చర్ మీద కూడా ఇవాళ అందరికీ కుతూహలం పెరిగింది. దానికి నిజంగానే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలా అంటే ఒక డాక్టర్ ఎలా అయితే ప్రాక్టీస్ మొదలు పెడతారు, అదేవిధంగా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి పెద్దగా ఉండదు, ఇన్కమ్ పెద్దగా ఉండదు. మన డాక్టర్స్ ఎవరైనా కనుక్కుంటే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి గుర్తింపు వస్తుంది, హస్తవాసి ఉంటుంది. అలాగే ఈ ఆర్కిటెక్ట్స్ కూడా ఇవాళ లీడింగ్ ఆర్కిటెక్ట్స్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క ఆర్కిటెక్టు డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో ఈ అందువల్ల ఏంటంటే ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఇది వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే మనకి యాక్సెప్టెన్స్ వచ్చింది కదా, నాకు కొత్త ట్రెండ్ కావాలి, నాకు 1000 గజాల్లో ఏ విధంగా నువ్వు చేయగలుగుతావు, 500 గజాల్లో ఏ విధంగా చేయగలుగుతావు, ఈస్ట్ ఫేసింగ్ ఎలా, వెస్ట్ ఫేసింగ్ ఎలా, నార్త్ ఎలా, ఇలా రకరకాలైనటువంటి కోరికలు. అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అందులోకి వస్తుంది కదా సార్. ఇంటీరియర్ డిజైన్ కూడా పార్ట్ ఆఫ్ ఇట్. మనకి ఎక్స్టీరియర్స్ అయిపోయాక ఇంటీరియర్స్, ఇది అది అన్నీ కలిపి వీళ్ళంతా కలిపి ఒక ఫర్మ్గా ఏర్పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఇంటీరియర్లోనే స్పెషలిస్ట్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు మొత్తం ల్యాండ్స్కేపింగ్ స్పెషలిస్ట్ ఉంటారు, కొంతమంది డిజైన్ స్పెషలిస్ట్ ఉంటారు. అన్ని సబ్జెక్ట్స్ ఆర్కిటెక్చర్లో పార్ట్స్ అనమాట. ఈ పార్ట్స్ అన్ని కలిపితే ఆర్కిటెక్చర్. కానీ ఇన్ని చదివిన తర్వాత కూడా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటారు. వాళ్ళు డొమైన్ స్పెషలిస్ట్ అవుతారు. వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చేస్తుంది. ఎలా అయితే మన హాస్పిటల్లో డాక్టర్స్, మన కార్డియాలజిస్టు, గైనకాలజిస్ట్, అలా వీళ్ళకి ఇంటీరియర్ అంటే బలనవాడు, మనకి ఇలా ఇన్నోవేటివ్గా చేయాలంటే బలనవాడు, సస్టైనబుల్ అంటే బలనవాడు, రెన్యూబుల్ ఎనర్జీ దీంట్లో చేసుకుంటూ రావాలంటే బలనవాడు, ల్యాండ్స్కేపింగ్ అంటే బలనవాడు. ఇలా వీళ్ళకి చాలా అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దీని మీద ఆలోచిస్తున్నారు. హైదరాబాద్లో ఇలాంటివి 12 కాలేజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలియదు, అంటే అన్ని ఉన్నాయి, మూతపడుతున్నాయి, వస్తున్నాయి. ఎంతమందికి జాబ్ ఉంది?
అసలు జాబ్ అంటే మరి ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయా? లేదు సార్. లేవు. సో, అదే విధంగా ఆర్కిటెక్చర్‌లో ఏంటంటే ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. మనకి మనంగా ఏదైనా చేసుకోగలిగినటువంటి నార్మల్గా ఇల్లు కట్టించుకోవడం కాకుండా ఒక ఆర్కిటెక్చర్ని పిలిపించుకుంటే ఆయన సలహాలు ఇస్తారు, మనం చెప్పిన సలహాలను కూడా తీసుకొని మనకు తగ్గినట్టుగా చేసి ఇవ్వగలుగుతారు, చక్కగా డిజైన్ చేసి ఇవ్వగలుగుతారు. ఆ డిజైన్ చేయటంలో ఏంటి స్పేస్ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అవును సార్. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది, ప్లస్ ట్రెండింగ్ కొత్తగా ఎక్కడెక్కడ వీళ్ళు మనకి అంత నాలెడ్జ్ లేదు కదా. అవును సార్. ఇప్పుడు వాళ్ళకి ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జపాన్లో ఇలా జరుగుతుంది సార్ అని, మనకి సింగపూర్లో ఎలా ఉంది సార్, లేకపోతే ఆస్ట్రేలియాలో ఎలా ఉంటాయి సార్, మనకి అలాగే రకరకాల రైట్ సార్. మీరు ఎలాగో ఒక మాకు చెప్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ గురించి కానీ ఫినాన్షియల్ అడ్వైస్ గురించి కానీ, దాని మీద పట్టు ఉంటుంది కాబట్టి మాకు తెలియని విషయాలన్నీ కూడా తీసుకొని చెప్తారు కాబట్టి, ఒక ఆర్కిటెక్ట్ అన్నప్పుడు ఆయన అదే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఏం చేంజెస్ వచ్చాయి. కరెక్ట్. మనకు అంత టైం లేదు. అవును సార్. మన బిజీ షెడ్యూల్లో మన ఫోకస్ వేరే ఉంటుంది. వాళ్ళకి ఇదే దీనిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకోటి ఏంటి, ఐ హావ్ సీన్ యంగ్ ఆర్కిటెక్ట్స్తో మాట్లాడినప్పుడు చూస్తుంటా, వాళ్ళు ఎంతో వాళ్ళ సొంత ఇల్లులాగా గర్వపడుతుంటారు. ఇది నేను చేసిందండి, ఇది నేను కట్టిందండి, ఇది నా డిజైన్ అని. సో అందువల్ల ఆర్కిటెక్చర్లో స్కోప్ అయితే చాలా బాగుంది. ఎవరైతే దాన్ని ప్యాషనేట్గా గుర్తింపు రావాలి ఎప్పుడు అని అంటే కూడా దాన్ని మనసా వాచ ఎవరైతే దాన్ని పఠిస్తారో చదువుతారో అది కోర్స్ చేస్తారో అభ్యసనం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి గుర్తింపు వచ్చి మంచి రాణింపు వచ్చి ఖచ్చితంగా డబ్బంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో ఆటోమేటిక్గా వస్తుంటుంది. దాని గురించి మనం ఆలోచించక్కర్లా. మనం ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటారు. సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి. బలానా ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కరెక్ట్ అయిన గైడెన్స్ ఇస్తారు అని మనకు ఆ గుర్తింపు రావాలి. అలా గుర్తింపు తెచ్చుకోగలిగితే ఎవరికైనా సరే స్కై ఈజ్ ది లిమిట్. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎవరు కూడా ప్రాధాన్యత దేనికి ఇస్తారు రాబోయే కాలంలో? వాటర్, ప్రకృతికి, వాటర్, ఎనర్జీ, తర్వాత అంటే న్యాచురల్ రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని మనం ఎలా కన్జర్వ్ చేయాలి, ఇలా తర్వాత మన లైట్ వెంటిలేషన్ ఎలా రావాలి, ఈ విధంగా ఎక్కువ ఆలోచిస్తున్న జనాల్లో ఆలోచన మొదలైంది. కాబట్టి మన అందరం కూడా ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ కోర్సు 12 కాలేజీలే ఉన్నాయి, ఓన్లీ 12. మనకి ఎప్పుడో జేఎన్టీయూ ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళు కూడా ఆర్కిటెక్చర్ ఉంది. సో అలా వీళ్ళపై మనకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది డిమాండ్ వీళ్ళకి. సార్ ఇది కూడా ఎడ్యుకేషన్ ఫీజు వచ్చేసి ఎక్కువ హై కాస్టా లేకపోతే నార్మల్? ఇంజనీరింగ్ కాలేజెస్తో పోలిస్తే ఇది కూడా దానికంటే తక్కువ కాస్ట్. తక్కువ ఆ విధంగా చూసుకుంటే దానికంటే తక్కువ కాస్ట్, తక్కువ మంది నెంబరు ఎక్కువ. ఇప్పుడు జనాలు తక్కువ ఉన్నప్పుడు మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కువ ఉద్యోగాలు రాకపోయినా వీళ్ళ అవసరం అయితే సమాజానికి ఉంది కాబట్టి వీళ్ళు ఊరు సొంతగా పెట్టుకున్నా కూడా సంపాదన అయితే ఉంటుంది. ఏ మూల కూర్చుని అయినా సరే బొమ్మలు చక్కగా గీసి మనకి చూపించవచ్చు కాబట్టి సంపాదన అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే దాని పట్ల ఆ ప్యాషన్ ఉండాలి, నేను ఇలా చేస్తా ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు ఆ పర్టికులర్ రంగంలో డెఫినెట్గా రాణిస్తారు. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వాళ్ళ డిజైన్స్ పెట్టి కూడా ఆ విధంగా కూడా ముందుకెళ్ళే ఛాన్స్. అంతే. మొత్తంగా ఆర్కిటెక్చర్ కోర్స్ గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా, ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏదైనా కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్న వారికి ఇప్పుడు మా వీడియో చూసినట్టయితే మీకు అర్థమై ఉండొచ్చు. ఆర్కిటెక్చర్ అనేది లైక్ ఇప్పుడున్న ప్రస్తుతానికి అంత డిమాండ్ లేదు కాబట్టి సప్లై ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే కన్ఫ్యూజన్లో ఉన్న వారికి ఇది ఒక ఆప్షను, లేదా ఎవరైతే నిజంగా ప్యాషనేట్ ఉన్నారో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దానికి ఇంకా భూమి ఇచ్చేలాగా సార్ చెప్పారు. సో ఎవరైతే మరి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ కోర్స్ని ట్రై చేయాలి, చదవాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు కూడా ప్రయత్నించవచ్చు. మొత్తంగా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఎడ్యుకేషన్కి సంబంధించి, వీఆర్కే ఎడ్యుకేషన్కి సంబంధించి, వీఆర్కే రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తూనే ఉండండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.